రైట్, ఇక పత్రికల్లో ఈరోజు వచ్చిన ప్రధానమైన వార్తలు మనం ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో జనం బేజార్, సర్కార్ పరార్ అంటూ వార్త కనిపిస్తోంది. హైదరాబాద్లో కుండపోతగా కురుస్తున్న వర్షంతో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో హైదరాబాద్ వాసులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. చిన్నపాటి వర్షానికే నాలాలు అలాగే డ్రైనేజీలు పొంగి పొర్లడంతో జనం బేజారవుతున్న పరిస్థితి. అనేక కాలనీల్లో మురుగునీరు, వరద నీరు, డ్రైనేజీ వాటర్ ఎక్కడికక్కడ నిలిచి ఉండడంతో ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో ఉండలేని దుస్థితి, కనీసం మంచినీళ్ళు కూడా సరఫరా లేని దయనీయమైన పరిస్థితిలో హైదరాబాద్లోని అనేక కాలనీల్లో ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు. మరోవైపు రోడ్డు ప్రమాదాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. వర్షంలో రోడ్డుపై పూర్తిగా వరద నీరు, మురుగునీరు, డ్రైనేజ్ వాటర్ ప్రవహించడంతో వాహనదారుల కష్టాలకు, కన్నీళ్లకు అసలు అంతేలేని సందర్భం మనం చూస్తున్నాం. ఏ రకంగా స్లిడ్ అయి పడిపోతున్నారో అది కూడా కనిపిస్తోంది. ఒక కాలనీ హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో కాలనీ ఏ రకంగా పూర్తిగా డ్రైనేజ్ వాటర్లో నిండిపోయిందో ఆ అంశం కూడా మనం చూస్తున్నాం. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడుగా సాయంత్రం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుంది. గంటల తరబడిగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయినా పట్టించుకోవట్లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకొని చివరికి సాయంత్రం టైంలో ఇంటికి బయలుదేరిన సమయంలో ఈ రకంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల తరబడిగా నిరీక్షించాల్సి వస్తుందని చెప్పేసి అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మహిళలు కూడా ఇబ్బందులు పడుతున్న అంశం కనిపిస్తోంది. దీనికి తోడుగా సర్కారు పరార్ అంటూ మనకు చూస్తున్నాం. ఎక్కడికక్కడ సమస్యలు నిలయంగా మారినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదనే అంశం. మొగులైతే గుండెలో బుగులే, ఇంట్లో ఉన్న రోడ్డు మీద ఉన్న భయమే, చినుకు పడితే బస్తీలను ముంచెత్తుతున్న వరద అంటూ ఈ వార్త. అడ్రస్ లేని హైడ్రా, జిహెచ్ఎంసీ అంటూ ఇక్కడ రెండు కీలకమైన వ్యవస్థలు, ఓవైపు హైడ్రా, మరోవైపు జిహెచ్ఎంసీకి సంబంధించిన వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. గత 20 నెలల కాలంలో కొత్తగా వచ్చిన హైడ్రా కూడా కేవలం ఇళ్ల కూల్చివేతలకు మాత్రమే దాన్ని ఉసిగొల్పుతున్నారు తప్ప కష్టాల్లో ఉన్న ప్రజల్ని, ఇబ్బందులు అలాగే ఇలాంటి విపత్తులు తలెత్తిన సందర్భంలో ప్రజలను అండగా నిలవడం కావచ్చు, ప్రజలను ఆదుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమైందనే అంశం ఇక్కడ మనం చూస్తున్నాం. జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా రెస్క్యూ టీమ్స్ కావచ్చు, ఇతర డిఆర్ఎఫ్కు సంబంధించిన టీమ్స్ కూడా పూర్తిగా పనిచేయట్లేదనే ఒక ఆవేదన కూడా ప్రజల్లో వ్యక్తమవుతోంది. రోజుల తరబడిగా కాలనీలు ముంపులో ఉంటున్నాయంటే ఆ వాసన, దుర్వాసన కావచ్చు, అక్కడ మంచినీటికి సంబంధించిన కాలుష్యం కావచ్చు, ఇతర సమస్యలు, కరెంటుకు సంబంధించిన కోతలు, ఇతర అనేక ఇబ్బందులతో ప్రజలు పడుతున్న అవస్థలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రాణాలు పోతున్న సర్కార్కు పట్టడం లేదనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. దాదాపు 3 యువకులు ఇటీవల కురిసిన వర్షాలకు, చిన్నపాటి వర్షానికి నాలాలు పొంగిపొలడంతో వారు కొట్టుకుపోయారు. వారి మృతదేహాలు 4 రోజులైనా కనుగొనకపోవడం, చివరికి ఒక మృతదేహం నిన్న లభించడంపై కూడా కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. కొట్టుకుపోయిన శవాలను కూడా మీరు పట్టి కుటుంబ సభ్యులకు చివరి చూపుకు కూడా దక్కేలా చేయలేరా అని ప్రభుత్వంపై అందరూ దుమ్మెత్తిపోస్తున్న అంశం కూడా కనిపిస్తోంది. ట్రాఫిక్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గంటల తరబడిగా రోడ్లపై నరక యాతన ప్రజలు అనుభవిస్తున్న ప్రభుత్వంలో చలనం లేకపోవడం, అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ అనేది తెలంగాణకు గుండెకాయ లాంటిది. హైదరాబాద్ ఎకనామిక్ ఇంజన్, ఇలాంటి కీలకమైన ఎకనామిక్ ఇంజన్ను ఈ రకంగా గాలికి వదిలేస్తే పెట్టుబడులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, హైదరాబాద్లో తెలంగాణకు ఆర్థిక చోదక శక్తిగా ఉన్న హైదరాబాద్లో ప్రజల బతుకులు దుర్భరమైతే దానికి సంబంధించిన పెను ప్రభావం రాష్ట్రంపై కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేస్తుంది. కాబట్టి తమకు కష్టాలు తప్పట్లేదని ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశం మనం చూస్తున్నాం. ఇక మరొక కీలకమైన అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. మేముండేది 3 ఏళ్లే రేవంత్ వ్యాఖ్యలు అంటూ సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, మేము కేవలం 3 ఏళ్లు మాత్రమే ఉంటామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తమవుతోంది. ప్రజల్లో అదే రకమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది. 3 ఏళ్ల వరకే రోడ్ మ్యాప్ తయారు చేయాలని చెప్పేసి సీఎం ఆదేశించడాన్ని బట్టి చూస్తూ ఉంటే ఇక ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకునే అవకాశం ఉందని ఇప్పటికే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు, ముఖ్యమంత్రికి అందరికీ అర్థమైంది. కాబట్టి ఇక 3 ఏళ్ల మంత్రాన్ని జపిస్తూ ఉన్నారనే అంశం మనం చూస్తున్నాం. ఇటీవల ఒక మంత్రి కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో తెలియని పరిస్థితి ఉంది అని చెప్పి చేతులెత్తేసిన సందర్భం కూడా మనం చూసాం. ఈ క్రమంలోనే 3 ఏళ్ల వరకే రోడ్ మ్యాప్ అనే ఈ వ్యాఖ్యల వెనుక వాస్తవం ఏంటంటే, వాస్తవానికి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, అన్నిటికంటే యూరియా సంక్షోభంతో ఒక్కసారిగా రైతులు భగ్గుమన్నారు. మరోవైపు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, సకల జనులు
సకల రంగాలు సకల వర్గాలన్నీ కూడా ఈరోజు రోడ్డుపై ఉన్న పరిస్థితి. సమస్యలకు నిలయంగా తెలంగాణ మారితే ధర్నా చౌక్గా రాష్ట్రం నిలబడుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే నిధులు లేక అనేక వర్గాలకు సంబంధించి అనేక శాఖలకు సంబంధించిన ఉద్యోగులు జీతాలు సరైన సమయంలో రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. అనేక మంది అవస్థలు పడతా ఉన్నారు. రోజు రోజుకి పరిస్థితి మరింతగా దిగజారే ప్రమాదం ఉంది కాబట్టి పరిస్థితి స్పష్టంగా కళ్ళ ముందు కదలాడుతుంది. కాబట్టి ఇక 3 ఏళ్ల మంత్రాన్ని కాంగ్రెస్ జపిస్తోంది. ముఖ్యమంత్రి కూడా అదే అంశాన్ని ప్రస్తావించారనేది ఇక్కడ విశ్లేషణ ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉన్నారు. నిధులు కూడా అంతవరకే కేటాయిస్తామంటూ వెల్లడి. ఎడ్యుకేషన్ పాలసీపై సమీక్షలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అనేవి రాజకీయాలను కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారిన పరిస్థితి. అందరూ కూడా వాస్తవమే కదా అని చెప్పేసి అంగీకరిస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. మళ్ళీ గెలుపుపై ఇప్పటికే ఆశలు వదులుకున్న మంత్రులు అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. ఓవైపు ముఖ్యమంత్రి కాదు, మరోవైపు మంత్రులు కూడా పూర్తిగా ఆశలు వదులుకుంటున్నారు. మళ్ళీ గెలుపొందడం ఇంత వ్యతిరేకత మధ్య మరోసారి గట్టెక్కడం అనేది అసాధ్యం. కాబట్టి ప్రజా తీర్పు ఏ రకంగా ఉండబోతోంది, 3 ఏళ్ల తర్వాత ఉండబోయే ప్రజా తీర్పును ఇప్పుడే అంచనా వేస్తున్నారు. కాబట్టే ఒక్కొక్కరిగా క్రమంగా చేతులెత్తేస్తూ మిగిలింది 3 ఏళ్ళు మాత్రమే అనే ఒక స్పష్టమైన వైఖరితో స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వంపై రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాగ్రహం అంటూ ఈ వార్త. మరోవైపు ఢిల్లీకి 54వసారి ముఖ్యమంత్రి అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. ఢిల్లీ టూర్లకు సంబంధించి నమస్తే తెలంగాణలో మనం వరుసగా చూస్తూ ఉన్నాం. ప్రతి టూర్కు సంబంధించి లెక్కగట్టి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారనేది ప్రతిసారి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు తెలిసేలాగా ప్రచురిస్తున్న సందర్భం, వివరాలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీకి 54వసారి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన వివరాలు కూడా మనకు నమస్తే తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు ఇతర కీలకమైన వార్తలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు కూడా మనం తెలుసుకుందాం. ఆల్మట్టి ఎత్తుకు సంబంధించిన వ్యవహారం అనేది ఆందోళన కలిగిస్తున్న అంశంగా మనం చూడొచ్చు. ఆల్మట్టి ఎత్తును పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే వార్తలు పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ గొంతు కోసే విధంగా వ్యవహరిస్తున్న కర్ణాటక సర్కార్ వ్యవహరిస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోందని నిన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వినోద్ గారు సూటిగా ప్రశ్నించారు. ఆల్మట్టి ఎత్తుపై ఎందుకు మీరు నోరు మెదపడం లేదని ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. 524 అడుగులకు పెంచే నిర్ణయంపై రేవంత్ ఎందుకు మాట్లాడడం లేదని సూటిగా నిలదీసిన అంశం మనం చూస్తున్నాం. ప్రాజెక్టు కోసం ఏకంగా 1.3 లక్షల ఎకరాల భూమిని సేకరించాలని కర్ణాటక అంచనా వేస్తూ ఉంది. ఇందుకోసం ఏకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 70,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని అక్కడ ప్రభుత్వం భావిస్తూ ఉంటే డ్యామ్ ఎత్తు పెరిగితే తెలంగాణకు దాదాపు 100 టీఎంసీల నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా గణాంకాలు చెప్తూ ఉంటే ఎందుకు మీరు కనీసం ఆ ఎత్తును పెంచే ప్రయత్నాన్ని అడ్డుకోవట్లేదు? ఆల్మట్టితో తెలంగాణకు పొంచి ఉన్న ముప్పును, తెలంగాణ రైతులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎందుకు గుర్తించడం లేదు? ఎందుకు ఈ డేంజర్ బెల్ను మీరు వినిపించుకోవట్లేదని చెప్పేసి నిన్న వినోద్ గారు సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారే దగా చేస్తున్న రేవంత్ పెదవి ఎందుకు విప్పరంటూ ఆయన నిలదీశారు. అడ్డుకోకుంటే రైతులకు అన్యాయమే అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును దాదాపు 519 నుంచి 524 అడుగులకు పెంచాలనే ఒక నిర్ణయం కర్ణాటక చేస్తోంది. ఇందుకోసం ప్రజల నుంచి 130,000 ఎకరాల భూమిని సేకరిస్తూ ఉన్నారంటే ఎంత భారీ స్థాయిలో ఈ మొత్తం ప్రణాళికను కర్ణాటక రచిస్తోందో అర్థమవుతోంది. ఈ క్రమంలో పక్కనున్న కర్ణాటక ప్రభుత్వం, అక్కడి ప్రభుత్వంతో ఎందుకు మీరు చర్చ జరపట్లేదు? అక్కడున్న ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయట్లేదు? ఎందుకు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు అనేది సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఒకే పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలున్నా కూడా కనీసం వాటిని నిలువరించడంలో కావచ్చు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడంలో కావచ్చు ఘోర వైఫల్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాస్తవానికి తెలంగాణకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు పక్క రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను కూడా మెప్పించి ఒప్పించి కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు పూర్తి చేసిన సందర్భం. తెలంగాణ జల వనరులను, తెలంగాణకు కృష్ణా గోదావరిపై ఉన్న నీటి హక్కులను కాపాడేందుకు కేసీఆర్ గారు అడుగడుగున ప్రయత్నం చేస్తే ఆ తర్వాత వచ్చిన ఢిల్లీ సర్కార్ పూర్తిగా తెలంగాణకు సంబంధించి ఇప్పటికే కాళేశ్వరాన్ని బలి చేసి పూర్తి స్థాయిలో బనకచర్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బలి చేసే కుట్ర ఓవైపు, దాని తర్వాత ఇచ్చంపల్లి రూపంలో పూర్తిగా గోదావరి నీటిని తమిళనాడుకు తరలిచ్చే తన్నుకుపోయే ప్రయత్నానికి సహకరిస్తుందనే అంశం మరోవైపు అయితే ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు వ్యవహారం కూడా తీవ్ర దుమారం రేగుతోంది. ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ రైతులకు మరోసారి సాగునీటి కష్టాలు తప్పవనే కీలకమైన అంశాన్ని నిన్న వినోద్ గారు ప్రస్తావించారు. అలాగే ప్రభుత్వ నిర్లిప్త వైఖరిని, నిర్లక్ష్య వైఖరిని, ప్రభుత్వ అసమర్థతను కూడా ఆయన
తీవ్ర స్థాయిలో తప్పుపట్టిన సందర్భం. తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ గొంతుకను మరోసారి వినిపించిన పరిస్థితి మనం చూసాం. వినోద్ గారు చాలా కీలకమైన అంశాన్ని లేవనెత్తారు. దీనిపై ప్రభుత్వంపై కూడా పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచడంతో పాటుగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడంతో పాటు తెలంగాణ రైతుల గోసను కూడా బీఆర్ఎస్ పక్షాన ఆయన నిన్న వినిపించిన సందర్భం కనిపించింది. ఇక RRRపై కోమటిరెడ్డి దొంగాట అంటూ మరో వార్త కూడా మనం చూడొచ్చు. రైతులను మరోసారి మోసం చేసేందుకే ఈ మొత్తం ప్రయత్నాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. మంత్రి ఆధ్వర్యంలోనే అలైన్మెంట్కు ఆమోదం లభించిందనే అంశం మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. కోమటిరెడ్డిని కలిసి గోడు వెళ్ళబోసుకున్న రైతులు అయ్యేదా పోయేదా అంటూ మంత్రి వ్యాఖ్య. రైతుల ఆగ్రహం చల్లార్చి పని కానిచ్చేందుకే మొత్తం ప్లాన్ అంతా కూడా నడుస్తోందనే అంశం ఇక్కడ ఈ కథనంలో కనిపిస్తూ ఉంది. కేవలం రైతులను మభ్యపెట్టి ఇప్పుడు అయ్యేదా పోయేదా అని చెప్పేసి రైతులను ఏమార్చి ఈ మొత్తం వ్యవహారంలో అలైన్మెంట్ను మార్చడంతో పాటుగా రైతులకు సంబంధించిన విలువైన భూములు, పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన చాలా పేద వర్గాలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కబలించి వాటితో పూర్తి స్థాయిలో రోడ్డును పూర్తి చేయాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే ఈ వ్యాఖ్యలు అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనే అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం RRRకు సంబంధించిన వ్యవహారంలో బడా బాబులు కావచ్చు, కీలకమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ వెంచర్లను మాత్రం పూర్తిగా కంటికి రెప్పలా కాపాడుతూ పేదల భూములను కబలించడంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఆయా గ్రామాలకు సంబంధించిన రైతులు రోడ్డెక్కి ఏకంగా అమీర్పేటలో కూడా ధర్నా చేసిన సందర్భం, అలాగే వికారాబాద్లోని అనేక ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా నిరసనలు హోరెత్తుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇది రానున్న రోజుల్లో మరో మహోద్యమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే కనిపిస్తూ ఉన్నాయి పరిణామాలు. దీనికి తోడుగా బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టంగా ఇప్పటికే చెప్పింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ అంశంపై రైతుల పక్షాన రైతుల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ అన్ని రకాల పోరాటాలు చేస్తుందని బాధితులకు భరోసా ఇచ్చారు. ఇటీవల RRRకు సంబంధించిన బాధితులు ఏకంగా అక్కడి నుంచి తెలంగాణ భవన్కు, జనతా గ్యారేజ్గా మారిన తెలంగాణ భవన్కు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. తమను రోడ్డున పడేసే కుట్ర జరుగుతోంది, నమ్మి ఓటేసిన పాపానికి కాంగ్రెస్ తమను నట్టేట ముంచుతుందని అనేక మంది ప్రజలు, రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ప్రజలను, రైతులను ఏమార్చి పూర్తి స్థాయిలో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నమే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రైతులు కూడా దీన్ని గమనిస్తున్నారనేది ఇప్పటికే బీఆర్ఎస్ స్పష్టం చేసిన సందర్భం. ఈ పరిణామం, ఈ ఉద్యమం రానున్న రోజుల్లో మరింత ఉధృతం కావడం మాత్రం ఖాయంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త మనం చూద్దాం. వరదల్లో ప్రజలు, ఢిల్లీలో రేవంత్ అంటూ ఈ వార్త. ఓవైపు హైదరాబాద్ ప్రజలు, తెలంగాణకు సంబంధించిన అనేక జిల్లాల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై ఒక కీలకమైన కథనం మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు, నరకం చూస్తున్న హైదరాబాద్ వాసులు, ప్రజలు మరణిస్తున్నా కూడా సర్కారుకు కనీసం పట్టింపు లేదనే అంశం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. వర్షాలపై సమీక్షించని ముఖ్యమంత్రి, సీఎంఓ నుంచి కేవలం పత్రికా ప్రకటనలతోనే సరిపెడతా ఉన్నారు. మరోసారి ఢిల్లీకి సీఎం, ఆయన బాటలోనే హస్తినకు అధికారులు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. వర్షాలు ఇంత భారీ స్థాయిలో పడుతున్నా మరో 3 రోజుల పాటు వర్షాలు మరింత జోరుగా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉన్నా ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో కనీస సమీక్షలు లేవనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనికి తోడుగా అధికార యంత్రాంగం అంతా కూడా ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షలు కావచ్చు పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడంతో ఇక అధికార యంత్రాంగం అంతా కూడా అదే దారిలో ఉందనే అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటీవలి కాలంలో అయితే వాస్తవానికి సాయంత్రం అయితే చాలు హైదరాబాద్లో ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాలంటేనే ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఆఫీసుల్లో అలాగే వ్యాపారాలు చేసుకునేవారు చివరికి సాయంత్రానికి ఇంటికి చేరుకోవాలంటే 3-4 గంటల పాటు రోడ్డుపై ఇబ్బందులు పడే సందర్భం. ఓవైపు వర్షం, బోరున కురుస్తున్న వర్షం, ఇంకోవైపు పొంగి పొల్లుతున్న నాలాలు, మరోవైపు గంటల తరబడిగా అక్కడక్కడ ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్కు సంబంధించిన అంశం. ఇవన్నీ కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. దీనికి తోడుగా అనేక చోట్ల నాలాలు పొంగిపొర్లి మొన్ననే ఒక 3-4 ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో వారు కొట్టుకుపోయడం అనేది కూడా అందరిలో తీవ్రమైన భయాందోళన కలిగిస్తున్న అంశం కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలో మొత్తం వ్యవస్థను గాడిన పెట్టాల్సింది పోయి పూర్తిగా వ్యవస్థ అంతా కూడా నీరుగారిపోయింది. గతంలో పగడ్బందీగా 10 ఏళ్ల పాటు కొనసాగిన వ్యవస్థ అంతా కూడా నీరుగారడం వల్లే హైదరాబాద్ ప్రజలను ఈ వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. ప్రజలు అవస్థలు పడుతూ ఉంటే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై ఈ కథనం మనం చూస్తూ ఉన్నాం. ఇక మరిన్ని కీలకమైన అంశాలు కూడా చూద్దాం. కాంగ్రెస్ పాలనలో చిరుద్యోగులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ, ఇది అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి ఆయన మండిపడిన సందర్భం కనిపించింది.
చిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ అడుగడుగునా కూడా అన్యాయం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. వేతనాల పెంపు మరిచి జీతాల్లో కోత విధించడం అనేది గతంలో ఎప్పుడు కూడా లేదు. వాస్తవానికి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ 1వ తేదీన జీతాలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి మభ్యపెట్టి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు అలాగే ఉద్యోగులకు వాగ్దానం చేసి చివరికి ఉన్న జీతాలుగా ఇవ్వడమే కాదు, చివరికి వాటిని 50% పైగా కోత పెట్టడం అనేది అత్యంత దుర్మార్గమైన అంశమని ఆయన మండిపడ్డారు. కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం గురించి ఇంతకాలం విన్నాం, కానీ రేవంత్ పాలనలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిరుపేద బక్కోడి పొట్టగొట్టి పేదోళ్ళ బొజ్జలు నింపడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆయన తీవ్రస్థాయిలో నిన్న విరుచుకుపడ్డారు. అనేక వర్గాలకు సంబంధించిన ఉద్యోగులు, మైనార్టీ విద్యా సంస్థలకు సంబంధించిన సిబ్బంది వేతనాన్ని 10,000 నుంచి 15 రూపాయల వరకు పూర్తి స్థాయిలో 15కు సంబంధించిన కావచ్చు, ఇతర వేతనాలన్నీ కూడా 50% పైగా తగ్గించడం అనేది అత్యంత దుర్మార్గం. ఇదంతా కూడా పేద ఉద్యోగులు కావచ్చు, కింది స్థాయిలో పనిచేస్తున్న చాలా చిన్న చిన్న ఉద్యోగులు, చిరుద్యోగుల జీవితాలతో మీరు చెలగటమాడతారా, వారి కుటుంబాలను రోడ్డున పడేస్తారా అని కూడా ఆయన మండిపడిన సందర్భం మనకు కనిపించింది. ఇక ఇతర వార్తలు కూడా చూద్దాం. ఈనాడులో అత్యంత కీలకమైన ఒక వార్త కూడా కనిపిస్తోంది. హైదరాబాద్కు సంబంధించి కురుస్తున్న వర్షానికి సంబంధించి ఉన్నట్టుండి వస్తోంది, కన్నీరు కురుస్తోంది. కుండపోత వర్షాలతో హైదరాబాద్ పూర్తిగా అతలాకుతలమవుతుందనే అంశం ఇక్కడ మనం చూడొచ్చు. రోడ్లపైకి వరదతో స్తంభిస్తున్న ట్రాఫిక్, నీట మునుగుతున్న పలు కాలనీలు, వారంలో 4 మృత్యువాత అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ కాలనీలన్నీ కూడా నీట మునుగుతూ ఉన్నాయి. కాలనీలో ఏ రకంగా వరద నీరు నిలిచిపోతుందో, తద్వారా వాహనాలు కావచ్చు ఇళ్లలోకి మురుగునీరు చేరి ప్రజలు పడుతున్న అవస్థలకు ఈ ఫోటో ఐటమ్ కూడా నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణమైన పరిస్థితి లేదు. ఒకవేళ వర్షం కురిసినా కానీ 1-2 గంటల్లో పూర్తిగా క్లియర్ అయ్యే పరిస్థితులు ఉండేవి, కానీ డ్రైనేజ్ వ్యవస్థను, అండర్ గ్రౌండ్ సివరేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్లీన్ చేయడంలో, అలాగే వర్షాకాలానికి ముందస్తు సమీక్షలు నిర్వహించి ఎక్కడికక్కడ నాలాకు సంబంధించిన ఎంక్రోచ్మెంట్లను తొలగించడం, నాలాలను క్లియర్ చేయడం, దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను పూర్తి స్థాయిలో వాటిని క్లీన్గా ఉంచితే పూర్తి స్థాయిలో ఈ వరద నీరంతా కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు కాబట్టి ఈ పరిస్థితి తలెత్తిందనేది అందరూ అర్థం చేసుకుంటున్న అంశం. దీనికి తోడుగా 4 మృత్యువాత పడ్డం అనేది అందరిలో కూడా ఆవేదనను కలిగిస్తున్న మరో అంశంగా మనం చెప్పవచ్చు. 4 అమాయకులు బలైపోయారు ఈ 2-3 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు. వారికి సంబంధించిన శవాలు, వాటికి సంబంధించిన మృతదేహాలు కూడా చివరికి దొరకని సందర్భం. ఒక మృతదేహం నిన్న దొరికితే ఆ కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతులేని పరిస్థితి. చిన్న పిల్లలతో ఆ తల్లి పడుతున్న ఆవేదన చూసి ప్రతి ఒక్కరు కూడా కంట తడి పెట్టుకున్న సందర్భం కూడా కనిపిస్తోంది. మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టంగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇకనైనా కళ్ళు తెరిచి ఈ భారీ వర్షాలు, వరదలు, అలాగే పొంగి పొల్లుతున్న డ్రైన్ల నుంచి హైదరాబాద్ ప్రజల జీవితాలను కాపాడాలని అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో కాంగ్రెస్ బారోయింగ్స్ థ్రెటన్ తెలంగాణ వెల్ఫేర్ అంటూ కీలకమైన ఆర్థిక అంశానికి సంబంధించి చితికిపోతున్న ఆర్థిక వ్యవస్థ, రోజురోజుకు పడిపోతున్న ప్రభుత్వ ఆదాయాలు, చిన్నాభిన్నమవుతున్న తెలంగాణకు సంబంధించిన ఆర్థిక ముఖ చిత్రానికి సంబంధించిన ఒక సమగ్రమైన కథనం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా కీలకమైన అంశంగా ఇది కనిపిస్తోంది. బలూనింగ్ ఫిస్కల్ బర్డెన్ అంటూ ఈ వార్త. తెలంగాణస్ మార్కెట్ బారోయింగ్స్ ఫర్ సెకండ్ క్వార్టర్ అంటూ ఏ రకంగా అప్పులు పెరుగుతూ ఉన్నాయి, ఏ రకంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతూ ఉంది. 2 ఏళ్ళు పూర్తి కాకముందే అవుట్స్టాండింగ్ 22 months ఆఫ్ కాంగ్రెస్ రూల్ 2.3 lakh crore అంటూ ఈ డెట్ అప్పుకు సంబంధించిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. ప్రొజెక్టెడ్ 12,000 crore ఫర్ 3 months, ప్రొక్యూర్డ్ 24,000 crore బై September 16th. మార్కెట్ బారోయింగ్స్ ఇన్ ఫస్ట్ 6 months 2025 and 26 41,000. Requirement of another 3,000 by September. Government seeks non-FRBM loans amounting 40,000 crore during current fiscal year అంటూ ఈ వార్త. FRBM పరిధిలో కాకుండా అదనంగా 40,000 కోట్ల రూపాయలను సమీకరించుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, ఆ దిశగా వేస్తున్న అడుగులతో ఆర్థిక భారం మరింతగా రాష్ట్ర ప్రజలపై పెరిగిపోయే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్న పరిస్థితి. స్పష్టంగా గతంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా కీలకమైన సమస్యలు, దశాబ్దాల పాటు తెలంగాణను వెంటాడిన సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కీలకమైన ప్రాజెక్టులు చేపట్టే సందర్భంలో మాత్రమే అప్పుడు ప్రభుత్వం అప్పులు చేసిన సందర్భం. తెచ్చిన ప్రతి పైసా కూడా తెలంగాణ ప్రజల కన్నీళ్లను తుడిచేందుకు సాగునీటి కష్టాలను, కరెంటు కష్టాలను, తాగునీటి కష్టాలను, అలాగే పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ప్రతి ప్రాజెక్టును కూడా తెలంగాణ ప్రజల కోణంలో నిర్మించి తెచ్చిన ప్రతి అప్పుతో కూడా తెలంగాణ ప్రజల సంపదను, రాష్ట్ర సంపదను పెంచిన పరిస్థితి. కానీ ఈ 20 నెలల కాలంలో తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయో కూడా
చెప్పలేని సందర్భం ఉందనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పూర్తిగా రోజు రోజుకు కూడా ఫిజికల్ బర్డెన్ అనేది పెరిగిపోవడం, ప్రజలపై భారం పెరిగిపోవడం, తెచ్చిన అప్పులను ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడ పెడతా ఉన్నారు, ఎలా ఖర్చు చేస్తున్నారనే దానిపై వివరాలు లేకుండా ఓవైపు ఆదాయాలు పడిపోతుంటే మరోవైపు అప్పుల భారం పెరగడం అనేది తెలంగాణకు ఆర్థికంగా కూడా పెను భారంగా పరిణమించే అవకాశం ఉంది. ఇది రానున్న రోజుల్లో తెలంగాణపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. 10 ఏళ్ల పాటు పెరిగిన ఆదాయాలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలను కూడా అంచెలంచెలుగా పెంచుకుంటూ దేశానికే కడుపు నింపే స్థాయిలో, దేశానికే పన్నుల రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక ఆదరువుగా వెన్నుదన్నుగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారిపోయింది. తెలంగాణ అప్పుల కుప్పగా మారుతూ ఉంటే, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతూ ఉంటే, గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా ముందుకు సాగని పరిస్థితి, ఇచ్చిన గ్యారంటీలకు గాలి కొదిలేసి చివరికి గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను కూడా ఎత్తివేయడం, ప్రజలకు పూర్తిగా పథకాలు అందకుండా వారిని మభ్యపెట్టేందుకు రకరకాల ఎత్తుగడలు వేయడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం. ఈ అంశంపైనే నిన్న కేటీఆర్ గారు కూడా స్పందించారు. ఈజ్ బుల్డోజర్ జస్టిస్ అప్లైడ్ ఓన్లీ టు పూర్, కేటీఆర్ టు రాహుల్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. బుల్డోజర్ వ్యవస్థ కావచ్చు, బుల్డోజర్కు సంబంధించిన రాజ్యం కేవలం పేదలకు మాత్రమే పరిమితం అవుతుందా? మరి పెద్దల ఇళ్ళు కూడా కడితే వాటికి సంబంధించిన దానిలో ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు, వాటికి సంబంధించిన దానిపై బుల్డోజర్లు ఎందుకు దృష్టి సారించట్లేదు అని చెప్పేసి నిన్న ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. యూపీలో ఉన్న బుల్డోజర్ రాజ్ను తెలంగాణకు తీసుకొచ్చేశారు. తెలంగాణకు తీసుకొచ్చేసి పేదల ఇల్లు కూలగొడతా ఉన్నారు. ఓవైపు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు, మరోవైపు పేదల పుట్టగొడతా ఉన్నారు. ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన అంటూ రాహుల్ గాంధీని సూటిగా నిలదీసిన పరిస్థితి. క్వశ్చన్స్ వై ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ బ్రదర్ అండ్ కాంగ్రెస్ మినిస్టర్స్ రిమైన్డ్ అన్టచ్డ్ అంటూ సూటిగా ప్రశ్నించిన అంశం కూడా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి బంధువులు కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు, వారికి సంబంధించిన అనుయాయుల ఇళ్ల వైపు కనీసం కన్నెత్తని చూడని ఈ బుల్డోజర్ రాజ్ కేవలం పేదల పొట్టగొట్టేందుకే రంగంలోకి దిగుతోందా? ఇది క్షమించరానిదని చెప్పి నిన్న ప్రశ్నించిన వ్యవహారం కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ను నిన్న కేటీఆర్ గారు సూటిగా నిలదీసిన అంశం కూడా ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.